నిఫ్టీ అనాలిసిస్ ఇన్ మండే. ఇది ఒక లెవెల్ ఉందండి. ఇక్కడ ఫిబ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తే, స్వింగ్ హై నుంచి స్వింగ్ లోకి డ్రాగ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. మీకు స్వింగ్ హై స్వింగ్ లో మనకి ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి. హార్జెంటల్ లైన్ వేసాను, మీకు ఎల్లో కలర్లో నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి అనుకుంటా. స్వింగ్ హై స్వింగ్ లో 23,992, అలాగే 23,483. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రాగ్ చేసుకొని పెట్టుకుంటే మీరు మండే క్యాండిల్ ఎలా ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి. క్యాండిల్ ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్గా ఓపెన్ అవ్వి నెక్స్ట్ క్యాండిల్ కానీ ఫస్ట్ క్యాండిల్ కానీ దీన్ని క్రాస్ చేసి ఇలాగా ఒక క్యాండిల్ వేస్తే అప్ టు ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. అంటే ఇదొక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అని అనుకోవచ్చు మనం. ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇది గోల్డెన్ లెవెల్ అంటారు. లేదు క్యాండిల్ ఇలాగా ఫ్లాట్గా ఓపెన్ అవ్వి ఇలా కిందకి వేసింది అంటే రెడ్ క్యాండిల్ వేసింది అంటే ఇక్కడ జీరో జోన్ మనకి ఆల్రెడీ, ఇక్కడ జీరో జోన్ ఉంది మనకి ఆల్రెడీ. ఇక్కడ ఈ జీరో జోన్ని క్రాస్ చేసింది అనుకోండి, అప్పుడు వేరే లెవెల్ ఉంది. ఆ లెవెల్ ఏంటో కూడా చెప్తాను. ఇప్పుడు క్రాస్ చేయకుండా ఇలాగ మళ్ళీ బౌన్స్ అవుతే మళ్ళీ ఈ లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంది. లేదు మళ్ళీ దీన్ని క్రాస్ చేసింది కింద నుంచి వచ్చి, అంటే ఇలా వచ్చి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని దీన్ని క్రాస్ చేస్తే, మీకు అర్థమవుతుంది కదా, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. మీరు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. క్రాస్ చేస్తే అప్ టు ఈ లెవెల్ వరకు రావచ్చు. లేదా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు, ఒకవేళ కిందకి మనకి మార్కెట్ ఓపెన్ అవుతే సేమ్ స్వింగ్ హై టు లో టు ప్రీవియస్ హై ఇది ఉంది కదా మనకి. ఇక్కడ ప్రీవియస్ హై ఇదైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇదైనా పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మరి దగ్గర అయింది. మేబీ ఇది పెట్టుకుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది మీకు. ఓకేనా? ఎందుకంటే మనకి మార్కెట్ ఇలా వచ్చి ఎక్కడ టర్న్ అయింది కదా, అంటే ఇది చిన్నదే. అంటే మార్కెట్ ఇంత ఫాల్ అవ్వి ఇక్కడ నుంచి ఇంత ఫాల్ అవ్వి ఇక్కడ టర్నింగ్ తీసుకుంది కదా, అందుకే నేను స్వింగ్ హై ఇక్కడ పెట్టమన్నా. ఈ లెవెల్ ఎంత ఉందండి? 23,726. ఒకవేళ ఇలా బీరిస్ క్యాండిల్ వేస్తే ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్ ఉంది, గోల్డెన్ లెవెల్ వస్తే ఇక్కడ వరకు రావచ్చు. లేదా మళ్ళీ ఇక్కడ రివర్స్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ జీరో లెవెల్ ఉంది మనకి. ఎక్స్టెన్షన్లో రీట్రేస్మెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ జీరో లెవెల్ ఉంది. ఈ జీరో లెవెల్ని క్రాస్ చేసి ఇక్కడ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేసిందంటే, ఆ రెడ్ క్యాండిల్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. సపోర్ట్ జోన్లో మంచి క్యాండిల్ ఉండాలి. లేకపోతే హాఫ్ వరకు అయినా క్లోజ్ అవ్వాలి. క్యాండిల్ క్లోజ్ అవుతే అప్ టు 786 జోన్ వరకు రావచ్చు. ఇది నిఫ్టీ మండే అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ కూడా అనాలిసిస్ వస్తుంది. తప్పక చూడండి. ఓకే, లవ్ యూ.